తాజాంశాన్ని చూస్తున్నాం. భూ వివాదాల కేసులో శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో వైసీపీ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను పోలీసులు విచారిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ, తమ్మినేని సీతారాంను ఏ అంశాల ఆధారంగా పోలీసులు ప్రశ్నిస్తున్నారు? భూ యజమాని బతుకుండగానే మరణతూకల పత్రం సృష్టించడం, కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడంపై నమోదైన కేసులో ఈ రోజు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంని శ్రీకాకుళం గ్రామీణ పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసు సంబంధించి తమ్మినేని సీతారాంకి వాళ్ళ సతీమణి వాణిశ్రీకి కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా విచారణకు హాజరవ్వాలని సూచించింది. ఈ మేరకు ఈ రోజు తమ్మినేని సీతారాం శ్రీకాకుళం గ్రామీణ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. అయితే ఈయన ఈ విచారణ పూర్తయిన తర్వాత వాళ్ళ సతీమణి వాణిశ్రీని విచారణ చేపడతారు. అయితే ఈ కేసు సంబంధించి మొత్తం 13 మందిని ఇప్పటికే నిందితులుగా చేర్చగా 8 మంది అరెస్టుగా ఇంకా 3 కావాల్సి ఉంది. ఈ కేసు సంబంధించి ఈ తమ్మినేని సీతారాం కుమారుడు నాగు ఇంకా పరారీలోనే ఉన్నాడు. హలో, చెప్పండి సత్యనారాయణ. అదే ఈ ఉదయం 9:30కి మాజీ స్పీకర్ మనకి విచారణకు హాజరయ్యారు. రూరల్ ఎస్ఐ సురేష్ ఈ కేసుని విచారణ చేపడుతున్నారు. ఈ మీద అయిన తర్వాత వాణిశ్రీని విచారణ చేపడతారని చెప్తున్నారు. ధన్యవాదాలు సత్యనారాయణ.